ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ఓం భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. మనం ఇప్పుడు మూడవ అధ్యాయం, భగవద్గీత మూడవ అధ్యాయంలో 4వ శ్లోకం భాష్యం మధ్యలో ఉన్నాం. 4వ శ్లోకం ఏమిటి? నా కర్మణామనారంభాత్. అర్జునుడి ప్రశ్న ఏమిటి? కర్మ తప్పింది, తన స్వధర్మం ఏదైతే ఉన్నదో ఆ స్వధర్మాన్ని మానేసి వేరే ఇంకేదో భిక్షాటనము, సన్యాసి ధర్మాన్ని స్వీకరించాలి, అదే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నప్పుడు, అలా కాదయ్యా నీ స్వధర్మం చేయాలి అనేటువంటి దాన్ని చెప్తున్నాడు. ఆ సందర్భంలో డిస్కషన్ అబౌట్ సన్యాస. ఇంక సన్యాసం అనే దాంట్లో ఏంటి, ఎలాంటి వాడు సన్యాసం తీసుకోవచ్చు, ఎలాంటి వాడు సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు, ఇలాంటి డిస్కషన్ అంతా వచ్చింది. అంతేకాకుండా నా కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే. కర్మలను ఆరంభించకుండా ఉంటే వ్యక్తికి, సాధకుడికి అనుకోండి, సాధకుడే కాదు ఎనీ వ్యక్తి, వాడికి నైష్కర్మ్యం అనేటువంటి స్థాయి రాదు. ఈ నైష్కర్మ్యం అంటే ఏమిటి అనేది చెప్పుకున్నాం. నైష్కర్మ్యం అంటే ఏంటి? ఆత్మ జ్ఞాని అయినటువంటి వాడు, వాడు కర్మ చేసినా కర్మ చేయకపోయినా కూడా అతనికి పెద్ద మార్పు ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన స్వరూప స్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ జ్ఞాని అయినటువంటి వాడు నేను పరమాత్మ కంటే భిన్నం కాదు, ఈ వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ సర్వం కల్వితం బ్రహ్మ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు లోక సంగ్రహం కోసం, అంటే ఇతరుల కోసం ఒకవేళ పని చేస్తున్నా కూడా ఆ పని అతన్ని ఏమీ అఫెక్ట్ చేయదు, అతనిలో ఎలాంటి మార్పును, ఎలాంటి చలనాన్ని కలిగించదు అని అక్కడ విషయం. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ ఆ, కృష్ణుడు ఏం చెప్పాడు? కర్మలను ఆరంభించకుండా నాకేదో నైష్కర్మ్యం వస్తుంది అని అనుకుంటే అది తప్పు నాయన అంటున్నాడు. దాన్ని బట్టి ఒక ప్రశ్న వస్తుంది, ఓహో కర్మలను ఆరంభిస్తే నైష్కర్మ్యం వస్తుంది కదా అనే ప్రసక్తి వస్తుంది. ఎలాంటి సందర్భంలో కర్మల్ని ఆరంభిస్తే, ఏ విధంగా చేస్తే నైష్కర్మ్యం వస్తుంది అనేది కూడా ఇప్పుడు మనం చూడాలన్నమాట. తర్వాత మధ్యలో ఇంకో ప్రశ్న కూడా వచ్చింది. సన్యాసస్తు మహాబాహు, కొన్ని స్మృతులని కోట్ చేశాడు. సన్యాసస్తు మహాబాహు దుఃఖం ఆప్తుం అయోగత, ఇవన్నీ కోట్ చేశాడు. ఇక్కడ ఈ టెక్స్ట్ లో నుంచినే కోట్ చేశాడు. అంతకుముందు శృతిలో నుంచి కోట్ చేశాడు. శృతి అంటే ఏమిటి? వేదం. వేదంలో కూడా ఏం వచనాలు ఉన్నాయి? నువ్వు యజ్ఞము దానము అవన్నీ చేస్తుంటేనే, యజ్ఞో దానం తపశ్చేయం తమేతం వేదాన వచనేన బ్రాహ్మణ వివిధిషంతి అని ఒక వాక్యం చదివాం. యజ్ఞేన దానేన తపసా నాశకేన అని. యజ్ఞము దానము తపస్సు ఇవన్నీ కూడా చిత్తశుద్ధికి సాధనాలు. దాని తర్వాతనే నువ్వు జ్ఞాననిష్టకు రాగలవు. ఇట్లాంటి వాక్యాలన్నీ చెప్పారు. ఇక్కడ కూడా గీతలో ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది ఒక 3 వాక్యాలు చదివామన్నమాట. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అనే వాక్యము మనం చిట్ట చివరిలో చదివాం. సో ఇత్యాది ప్రతిపాదయిష్యతి అంటే ఏమిటి? దీన్ని ఈ విధంగా ప్రతిపాదించబోతున్నాడు శ్రీకృష్ణుడు కూడా అని, రాబోయేదాన్ని కూడా ఇప్పుడు మనకు చెప్పేస్తే విషయం ఈజీగా అర్థం కావడానికి. తరువాత ఇక్కడ ఒక చిన్న శంక. ఏమిటి శంక? ఆ, సన్యాసం చాలా గొప్పది అని చెప్పని చాలా చోట్ల చెప్పారు కదండి, మరి దాని సంగతి ఏంటి అని. అది శంక. ఆ వాక్యం చదువుదాం ఇప్పుడు. ననుచ నను చ అభయం సర్వభూతేభ్యో దత్వా నైష్కర్మ్యమాచరేత్ అభయం సర్వభూతేభ్యో దత్వా నైష్కర్మ్యమాచరేత్ ఇత్యాదౌ ఇత్యాదౌ కర్తవ్యకర్మ సన్యాసాత్ అపి కర్తవ్యకర్మ కర్మ సంన్యాసాద్ అపి నైష్కర్మ్య ప్రాప్తిం దర్శయతి. నైష్కర్మ్యప్రాప్తిం దర్శయతి. లోకే చ కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం ఇతి లోకే చ కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం ఇతి ప్రసిద్ధతరం అతశ్చ ప్రసిద్ధతరం తశ్చ నిష్కర్మ్యార్థినః కిం కర్మారంభేణ ఇతి ప్రాప్తం అత ఆహ. నైష్కర్మ్యార్థినః కిం కర్మారంభేణ ఇతి ప్రాప్తం అత ఆహ. నైష్కర్మ్యార్థినః, లాస్ట్ పోర్షన్స్ ఫస్ట్ చూద్దాము. నైష్కర్మ్యార్థినః కిం కర్మారంభేణ అంటే నైష్కర్మ్యాన్ని కోరేటువంటి వాడికి, నైష్కర్మ్యార్థి అంటే నైష్కర్మ్యాన్ని కోరేటువంటి వాడు, విద్యార్థి లాగా. ఆ నైష్కర్మ్యార్థినః అంటే నైష్కర్మ్యాన్ని కోరేటువంటి వాడికి కిం కర్మారంభేణ, కర్మ ఎందుకు అనేటువంటి అనే సిచ్యువేషన్ వచ్చింది. ఇది ప్రాప్తే అని, ఇట్టి ప్రాప్తం. ఎలాగ ప్రాప్తం? ఎందుకు? అదే ఉపనిషత్తుల్లోనే చెప్పారు. ఇంకేంటి?
అభయం సర్వభూతేభ్యో దత్వా నైష్కర్మ్యమాచరేత్ అని. అంటే ఒక వ్యక్తి ఏ స్థితిలో ఎలాంటి స్థితిలో ఉన్నా అక్కడ చిత్తశుద్ధి అవన్నీ కూడా ప్రీ కండిషన్స్ అనేది అవన్నీ అండర్స్టూడ్. కానీ ఇక్కడ ఈ వాక్యం ఎక్కడ వచ్చింది? ఒక ఉపనిషత్తులో వచ్చింది. నారద పరివ్రాజక ఉపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో ఈ వాక్యం ఉన్నది. ఒక వ్యక్తి సన్యాసం తీసుకునేటప్పుడు ఏం చేస్తాడు? ఆ అభయం సర్వభూతేభ్యో మత్త స్వాహ అని ఏదో కొన్ని వాక్యాలు ఉన్నాయి అక్కడ. సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు ఎలాంటి కర్మలు ఉంటాయి అనేటువంటివన్నీ మనం చూడగలం. ఎవరన్నా సన్యాసం తీసుకుంటున్నప్పుడు ఆ కొంచెం మనం కూడా అక్కడ పోయి కూర్చొని వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాం, లేక పర్మిషన్ తీసుకుంటే ఇంకా కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను కూడా అలాంటి సందర్భం ఒకటి చూశాను. సో అప్పుడు ఏంటి, ఆ, రకరకాలైన శ్రాద్ధాలు పెడతారు. తనకు ఆత్మశ్రాద్ధం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆత్మశ్రాద్ధం ఉంటే అప్పటి నుంచి తను అనేటువంటి వాడు లేడు. అందువల్ల ఆత్మశ్రాద్ధం తనకు తానే ఒక శ్రాద్ధం కూడా పెట్టుకుంటాడు. ఆ శ్రాద్ధం పెట్టుకున్నప్పుడు ఇంకా ఇవన్నీ వస్తాయి. ఏమిటి? నేను అనేటువంటి వాడు లేనప్పుడు నా నుంచి వేరే ప్రాణికి ఏ ప్రాణికి కూడా ఎలాంటి హింస ఉండదు. అన్ని ప్రాణులకు కూడా నా నుంచి అభయం. కానీ అభయం సర్వభూతేభ్యో మత్తః స్వాహ అని చెప్పని ఇట్లాంటి వాక్యాలు ఉన్నాయి. అంటే నాకు అన్ని భూతములకు నా నుంచి మత్తః అంటే నా నుంచి అభయం, ఫియర్లెస్నెస్ సర్వభూతేభ్య అన్ని ప్రాణులకు కూడా. అంటే చీమను దోమను కూడా మనకు హింస చేయకూడదు అనమాట. సో అలాంటి భయంకరమైనటువంటి జైనులు అట్లా వాళ్ళు కొంతమంది అట్లాంటి నిష్ట కూడా ఉన్నది. వాళ్ళు ఏంటంటే ఆ, వర్షాకాలంలో ఇంత నేలపైన పురుగులు ఉంటాయని చెప్పిన ఆ కాలంలో వెళ్ళరు. రకరకాలైనటువంటి ముక్కు గుడ్డ కట్టుకుంటారు మనం మాస్క్ వేసుకున్నట్టుగా. సో ఆ విధంగా రకరకాలైనటువంటి ఇవి ముందు నుంచి వాళ్ళు ఆచరిస్తున్నారు. ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ నాన్ వైలెన్స్ అది. సో అది నిజంగా నాన్ వైలెన్స్ అంటే జైనుల్లో ఉన్నటువంటిది. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ నాన్ వైలెన్స్. తర్వాత అభయం సర్వభూతేభ్యో దత్వా నైష్కర్మ్యమాచరే ఇత్యాదౌ కర్తవ్య కర్మ సన్యాసాదపి. అంటే మన కర్తవ్య కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్తవ్య కర్మను వదలడం వల్ల కూడా, కర్తవ్య కర్మను సన్యాసించడం వల్ల కూడా నైష్కర్మ్య ప్రాప్తిని దర్శయతి, నైష్కర్మ్యం అనేటువంటిది వస్తుంది అని చెప్తున్నారు కదా, చూపిస్తున్నది కదా. లోకేచ మన అనుభవంలో కూడా చూస్తున్నాము. ఏమిటి? కర్మణామనారంభాత్ నైష్కర్మ్యమితి ప్రసిద్ధతరం. మన లోకంలో కూడా చూస్తున్నాం. కర్మలను వదిలేసి వాడు ఏదో సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత వాడికి నైష్కర్మ్యం వస్తుంది అని మనం చూస్తున్నాం కదా అని విషయం. అతశ్చ అందువలన నైష్కర్మ్యార్థిన నైష్కర్మ్యాన్ని కోరేటువంటి వాడికి కర్మారంభం ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న రాగా ఈ విధంగా చెప్పబోతున్నాడు. ఏమిటి? నెక్స్ట్ లైన్ అన్నమాట. ఇప్పుడు ఏంటి? ఈ పైన శ్లోకంలో 4వ శ్లోకంలోనే నచ సన్యసనాదేవ అనే వాక్యం ఉన్నది కదా, ఆ వాక్యానికి ఇప్పుడు చెప్పబోతున్నాడు. నచ ఈ నెక్స్ట్ లైన్, నచ సన్యసనాదేవ ఇది అచ సంన్యసనాదేవ ఇతి నపి సన్యాసాదేవ కేవలాత్ నాపి సంన్యాసాదేవ కేవలాత్ కర్మ పరిత్యాగమాత్రాత్ ఏవ జ్ఞానరహితాత్ కర్మ పరిత్యాగమాత్రాదేవ జ్ఞానరహితాత్ సిద్ధిం నైష్కర్మ్య లక్షణం జ్ఞానయోగేన నిష్ఠాం సిద్ధిం నైష్కర్మ్య లక్షణాం జ్ఞానయోగేన నిష్ఠాం సమధిగచ్చతి న ప్రాప్నోతి. సమధిగచ్చతి న ప్రాప్నోతి. సమధిగచ్చతి అంటే నా ప్రాప్నోతి అని కాదు, నా అనే దాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చాడు. నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని ఉంది కదా, ఆ న సమధిగచ్చతి అని అన్వయం అక్కడ చేయాలన్నమాట. సో నచ సన్యసనాది ఏవ, ఏవ అంటే దాని వల్ల మాత్రమే అని. నచ సన్యసనాదేవ సన్యాసం వల్ల మాత్రమే అని. నాపి సన్యసనాదేవ కేవలం సన్యసించడం వల్లనే కర్మ పరిత్యాగ మాత్రాదేవ జ్ఞానరహితాత్ జ్ఞానరహితంగా. అంటే ఈయన ఎప్పుడు శ్రవణము మననము నిధిధ్యాసము ఇట్లాంటి జోలికి పోలేదు. దాని జోలికి పోకుండా తర్వాత ఆత్మ సంయమం, ఆ తర్వాత శమాధమ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయడము, లేకుంటే ధ్యానము, ధ్యానము ధారణ సమాధి ఇవన్నీ కూడా ఉన్నాయి. వేరియస్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమి చేయకుండా కర్మ సన్యాసం చేసి ఒక సన్యాసాశ్రమంలో కూర్చున్నాడు అనుకోండి. సన్యాసాశ్రమంలో కూర్చున్నటువంటి వాడికి నైష్కర్మ్య లక్షణం రాదు. ఈమె ఎస్టాబ్లిష్ హిమ్సెల్ ఒక గొప్ప ఆశ్రమం కట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఇంకా గొప్ప ఆశ్రమాలు కట్టవచ్చు. సో బట్ కేవల కర్మ పరిత్యాగ మాత్రాదేవ జ్ఞానరహిత, జ్ఞానము లేనటువంటి ఈ కర్మ పరిత్యాగ మాత్రము చేత, కర్మ పరిత్యాగం అంటే కర్మాన్ని వదిలేయడం చేత సిద్ధిం, సిద్ధి అంటే ఏమిటి? నైష్కర్మ్య లక్షణ సిద్ధి. ఇక్కడ ఈ సందర్భంలో చెప్తున్నటువంటిది ఏంటి? నైష్కర్మ్య లక్షణం జ్ఞానయోగేన నిష్ఠాం, ఆ జ్ఞానయోగం నిష్ఠ అనేటువంటి దాన్ని నా సమధిగచ్చతి పొందడు అని.
ఇక్కడికి 4వ శ్లోకం అయిపోయింది. 5వ శ్లోకానికి ఒక చిన్న అవతారిక. కస్మాత్ పునః కారణాత్ తస్మాత్ పునః కారణాత్ కర్మ సన్యాస మాత్రాదేవ జ్ఞానరహితాత్ కర్మ సంన్యాసమాత్రాదేవ జ్ఞానరహితాత్. నైష్కర్మ్య లక్షణాం పురుషో నాధిగచ్చతి ఇతి ఇక్కడ సిద్ధిం నైష్కర్మ్య లక్షణాం పురుషో న అధిగచ్చతి ఇది హేత్వాకాంక్షాయాం ఆహా. హేత్వాకాంక్షాయాం ఆహా. ఓహ్, కస్మాత్ ఎందుకు వల్ల, కస్మాత్ పునః కారణాత్. అవునండి, ఎందుకు అలా చెప్తున్నారు? నేను మామూలుగా కూర్చోగలను కదా అంటే, అలాగా నాయన నువ్వు అలా కూర్చోలేవు అని చెప్పబోతున్నాడు. మామూలుగా నేను అలా కూర్చోగలను కదా, కర్మ సన్యాసం చేసి కూర్చోగలను కదా అని అంటే, ఇలా కాదు నాయన, చేయి కూర్చోలేవు అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నాడు. కస్మాత్ పునః కారణాత్ కర్మ సన్యాస మాత్రాదేవ జ్ఞానరహిత. జ్ఞానం లేనటువంటి కేవల కర్మ సన్యాసంతో సిద్ధిం నైష్కర్మ్య లక్షణ పురుష నా అధిగచ్చతి, ఎందుకు అతనికి రాదు. ఇదివరకు చదివిన వాక్యమే మళ్ళీ వచ్చింది. ఇది హేతు ఆకాంక్షాయం. హేతు అంటే ఏంటి? కారణం, రీజన్. వాట్ ఈస్ ద రీజన్ అని. హేతు ఆకాంక్ష. ఆ హేతు కారణాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష. అడిగే ప్రశ్న, డౌట్ వస్తుంది కదండి మన మనసులో. డౌట్ అడగాల్సిందే కదా. ఆ విధంగా కారణాన్ని తెలియజేయడం కోసము శ్రీకృష్ణుడే చెప్తున్నాడు అనమాట. ఏమిటి? నెక్స్ట్ శ్లోక. నహి కశ్చిత్ క్షణమపి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. సర్వః ప్రకృతిజైర్గుణైః. ఓకే. అంటే ఆయన ఏమడుగుతున్నాడు? ఎందుకు గాను నేను ఊరికే కూర్చోలేను అని అంటున్నాడు. అవునయ్యా, నువ్వు కూర్చోలేవు. ఎందుకంటే దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ ఫోర్సింగ్ యూ ఫ్రమ్ బిహైండ్. ఏమిటా ఫోర్సింగ్? సంథింగ్ విచ్ ఈస్ ఫోర్సింగ్ యూ ఫ్రమ్ బిహైండ్ అంటే ప్రకృతి అనేది ఒకటి ఉన్నానైనా, నీ స్వభావము అవన్నీ దాని ఇట్ ఈస్ కంట్రోల్ బై దాట్. ఆ ప్రకృతి అనే దానిలో 3 గుణములు ఉన్నాయి. ఏది సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి గుణాలు ఉన్నాయి. అండ్ ఎవ్రీ బీయింగ్, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ బట్ ఎవ్రీథింగ్ ఆన్ అర్త్, ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ దీస్ 3 గుణాస్. ఇది మనం చెప్పుకున్నాం. సాంఖ్య సిద్ధాంతం ఒకటి చెప్పుకున్నాం కదా. సాంఖ్యులు అంటే మనం 2వ అధ్యాయంలో చూసిన సాంఖ్యం కాదు, కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్య సిద్ధాంతం. దానిలో ఏమిటి? ఆ, 24 తత్వాలు. ఆ తత్వాలను లెక్కించి చెప్పారు కాబట్టి సంఖ్య ఎంతే అని చెప్పని వాటి గురించి ఆ సంఖ్య 24 అనేటువంటి విషయాలను బాగా విస్తరించి చెప్పారు కాబట్టి దాన్ని సాంఖ్యం అన్నారు. సో ఆ సాంఖ్య సిద్ధాంతంలో ఏమిటి? ప్రకృతి, ఆ దానిలో ఉన్నటువంటి 3 గుణములు, సత్వరజస్తమో గుణములు, దాన్ని వేదాంతులు కూడా యాక్సెప్ట్ చేశారు. మన వేదాంతలో పాలసీ ఏంటంటే, బేసిక్ ఉపనిషత్ సిద్ధాంతానికి బేసిక్ మన ఐడియా దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రియాలిటీ అనే దాన్ని కాంట్రడిక్ట్ చేయనంత వరకు మిగతా వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. యోగ శాస్త్రం, యోగంలో పతంజలి యోగంలో ఉండేటివి ఇక్కడ అంటే వాళ్ళు ముందు చెప్పారా వీళ్ళు ముందు చెప్పారా అనేది డిబేట్ కాదు ఇక్కడ. ఎందుకంటే ఎవరు చెప్పారో మనకు తెలియదు. సో యోగ శాస్త్రంలో ఉన్నదే ఇక్కడ ఉన్నది. బౌద్ధులు, జైనులు అందరూ కూడా యోగాభ్యాసం చేసినటువంటి వాళ్ళే. ఇండియన్ ఫిలసాఫికల్ సిస్టమ్స్ అందరూ కూడా ఎక్సెప్ట్ చార్వాకాస్, నాస్తికులు, అదో వాళ్ళు ఎవరు తప్ప. నాస్తికులు అంటే మళ్ళీ బౌద్ధులు, జైనులు, వాళ్ళు మళ్ళీ ఇవన్నీ కూడా ఆచరించినటువంటి వాళ్ళే. ఏది యోగము తర్వాత ఇట్లాంటివన్నీ చేసినటువంటి వాళ్ళే. ఎక్సెప్ట్ చార్వాక అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఆ, కొన్నిటిని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏమిటి? వేదాంతానికి, సాంఖ్యానికి, బౌద్ధానికి, జైనానికి అన్నిటి కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏది? ఆత్మ సంయమం, ఈ సెల్ఫ్ కంట్రోల్ మెకానిజం ఏదైతే ఉన్నదో దానిలో అందరితో బౌద్ధులు కూడా చాలా చాలా బాగా ఆ, యోగాభ్యాసం చేసినటువంటి వాళ్ళే. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఆ గుణములు అనేటువంటివి నిన్ను ప్రేరేపిస్తుంటాయి, నువ్వు కర్మ చేయకుండా కూర్చోలేవు అని చెప్తున్నాడు. ఇక్కడ శ్లోకం ప్రతిపదార్థం చూస్తే, నా హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశః. కార్యతే హ్యవశః అని ఉంది కదా. కార్యతే హి అవశః కర్మ సర్వ ప్రకృతిజై గుణై అని. ఏమిటి ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఏం చెప్పాడు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. కశ్చిత్ ఎవడే గాని, హూ ఎవర్, కశ్చిత్ ఎవడే గాని, క్షణమపి క్షణమాత్రం కూడా, జాతు కదాచిత్. జాతు అంటే కదాచిత్ అంటే ఎప్పుడే గాని అని. ఎవడే గాని ఎప్పుడే గాని అని. ఎవడే గాని ఎప్పుడే గాని క్షణకాలం కూడా నా తిష్టతి అకర్మకృత్. నా తిష్టతి అంటే ఉండడు. అకర్మకృత్ నా తిష్టతి అంటే కర్మ చెయ్యకుండా ఉండడు అని. అంటే ఏంటి? ఉండలేడు అని కూడా. అకర్మకృత్ నా తిష్టతి,
కదాచిత్ కశ్చిదపి కశ్చిత్ క్షణమపి కశ్చిదపి క్షణమపి ఆ, ఏ ఏ వ్యక్తి కూడా ఎవడైనా కానీ ఎప్పుడైనా కానీ క్షణకాలం కూడా ఏది చేయకుండా ఉండలేడు. అంటే వీఆర్ డ్రివన్. అది ఆ, నా నా అకర్మకృత్ నా తిష్టతి. రెండో లైన్లో ఏం చెప్తున్నాడు? కార్యతే హి అవశః కర్మ సర్వ. సర్వ అంటే ప్రతి ఒక్కడు అనేది ఫస్ట్ తీసుకుందాం. సర్వ ప్రకృతిజై గుణై. అంటే ప్రకృతి నుండి పుట్టినటువంటి ఈ మూడు గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణముల చేత కర్మ అవశః అంటే దానికి వశుడై, ఆ గుణాలకు వశుడై కర్మ కార్యతే. ఆ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కర్మ చేయించబడతాడు. అంటే కర్మ చేసేట్టు చేయబడతాడు వాడు. కర్మ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కర్మ చేయించబడతాడు. గుణై కర్మ కార్యతే. సర్వ 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 కూడా ఉంది. సర్వ గుణై కర్మ కార్యతే. ప్రతి ఒక్కడు కూడా ఈ మూడు గుణముల చేత కర్మ చేయించబడతాడు, చేసేట్టు చేయబడతాడు. అది ముఖ్యంగా, అది ఇక్కడ విషయం. సో ఇక్కడ ఏమిటి? కార్యతే హి అవశః. అవశః అంటే తన వశంలో వాడు లేడు. మనం పరవశం అనే పదం వింటుంటాం. పరవశం అంటే ఏంటి? అబ్బా పరవశం, పరవశం పొందామండి అంటాం. పరవశం అంటే ఏంటి? తన వశంలో మనం లేకుండా పరువుల వశంలో ఉండడం పరవశం. దేన్నో ఏదో వస్తువునో దేన్నో చూసినప్పుడు మనం పరవశించిపోయామంటే మన వశంలో మనం లేము. మనం వేరే వాళ్ళ వశం లేకపోవడం అది పరవశం అంటాము. సో ఇక్కడ అవశః అంటే గుణాల వశములో ఉన్నాం ఇక్కడ. గుణాలకు పరవశం అయిపోయినాం మనం. గుణాల పరవశం అయిపోయినాం మనం. సో అవి ఏమవుతున్నది? కర్మను చేస్తున్నాం, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము అని. మరి మనకు ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ ప్రశ్న, ఈ శ్లోకం చాలా చాలా మనం ఇంట్రాస్పెక్షన్ కూడా చేసుకోవాల్సినటువంటి శ్లోకం. ఎందుకంటే మనందరం కూడా మన సమయాన్ని ఎలా గడుపుతున్నాము అనేది కూడా మనం చూస్తే, మన సమయం యాక్చువల్ గా మనం గడుపుతున్నామా లేక నడిచిపోతుందా? పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఏదో శాస్త్రం ఒకప్పుడు కర్మను చెప్పింది. ఏమిటి శాస్త్రం ఒకప్పుడు ఏం చెప్పింది? ఇప్పుడు ఈ టీవీలు, వీడియోలు, అవి ఇవి, సోషల్ మీడియా, వాట్సాప్లు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే తెల్లవారుజాము నుంచి వాట్సాప్ మెసేజ్లు, గుడ్ డేలు అన్ని ప్రతిరోజు చంపేస్తుంటారు అన్నమాట. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, వీటన్నిటితో. ఈ తెల్లవారుజాము పొద్దున్నే లేచి ఏదో ఒక చిన్న మంచి పని చేసుకోకుండా ఈ గుడ్ మార్నింగ్లు, ఈ నమస్కారాలు వీటన్నిటితో చచ్చిపోతుంటారు కదా. సో ఇది మనం మన వశంలో లేమన్నమాట. వేరే వాడు మన ఎజెండా పెట్టేస్తున్నాడు. వేరే వాడి ఎజెండాలో మనం వెళ్ళిపోతున్నాం. వాడు ఎవడో వాట్సాప్ వాడు ఇంకేదో ఒక ఎజెండా కావచ్చు, మరొకటి కావచ్చు, టీవీ వాడు కావచ్చు, వాడి ఎజెండాలో మనం వెళ్తున్నాం. ఒకప్పుడు శాస్త్రం అనేది ఏం చెప్పింది? పొద్దున్న లేచిన వెంటనే నువ్వు ఈ విధంగా చేయాలి, సూర్యోదయానికి ముందు ఈ విధంగా చేయాలి. ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళందరికీ కూడా ఒక ఎజెండా ఉండేది. చిన్న చిన్న రైతులు ఇట్లా వాళ్ళు కూడా 4 గంటలకే లేచి పొలానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన ఫ్రమ్ విలేజ్. నేను విలేజ్ లో చూశాను, పుట్టిన చిన్నప్పటి నుంచి చాలా ఏళ్ళు విలేజ్ లో పెరిగాను. సో అదే 4 గంటలకే వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు విలేజ్ లో ఎవరు 4 గంటలకు లేవడం లేదు, పొలంలోకి 4 గంటలకు పోవడం లేదు. పొద్దున్న నిదానంగా వాళ్ళు కూడా లేచి కాఫీ తాగి నిదానంగా ఎప్పుడో పోతున్నారు అనమాట. సో ఆ విధంగా కనీసం వాళ్ళు ఆ పనైనా చేస్తున్నారు. మనకు అర్బన్ ఏరియాస్ లో ఏమన్నది? అవర్ టైమ్ ఈస్ టోటలీ డ్రివన్. ఆ టైం అనే కాదు, మన ఎజెండా, అవర్ ఎజెండా ఈస్ సెట్ బై సంబడి ఎల్స్. ఈ మధ్య ఒక మంచి పుస్తకం వచ్చిందండి. రాజీవ్ మల్హోత్రా అనే పేరు మీరు వినుంటారు. అతను చాలా మంచి పుస్తకాలు రాశాడు. బ్రేకింగ్ ఇండియా అనే ఒక పుస్తకం రాశాడు చాలా ఏళ్ల క్రితం. అంటే ఇండియాను బ్రేక్ చేయాలని ఎలాంటి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి అనేది ఒకటి. చాలా మంచి పుస్తకం అది. తర్వాత అలానే ఇటీవల ఒక పుస్తకం వచ్చింది, హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ అని. మీ పిల్లల్ని ఎవరు పెంచుతున్నారు అని ప్రశ్న. హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ అది చాలా మంచి పుస్తకం. అది దయచేసి చదవండి అది. రాజీవ్ మల్హోత్రా నా ఫ్రెండ్ కాదు, ఏం కాదు. ఐ ఆల్వేస్ రికమెండ్ హిస్ బుక్స్. ఏమిటి? హూ ఈజ్ రైజింగ్ యువర్ చిల్డ్రన్ అని. దానిలో ఏ విధంగా వేరియస్ ఇంటర్నేషనల్ ఫోర్సెస్ అవన్నీ కూడా మన పిల్లల పైన యాక్ట్ చేస్తున్నాయి, మన సంస్కృతి నుంచి ఎలా దూరం చేస్తున్నాయి, మన సంస్కారం, మన సంస్కృతి వీటినన్నింటినీ కూడా వాళ్ళు హేట్ చేసేట్టుగా, వాళ్ళు వ్యతిరేకించి "ఛీ, ఇదంతా పనికిరానిది" అనేట్టుగా ఏ విధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాయి, మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏ విధంగా మన కల్చర్ నుంచి పూర్తిగా దూరం అయిపోతారు అనే దాన్ని చాలా గొప్పగా వివరించినాడు. అది అందరూ కూడా చదవాల్సినటువంటి పుస్తకం. ఎందుకంటే మనదంతా కూడా ఏదో పని చేస్తూనే ఉంటాం, పగలంతా పని చేస్తూనే ఉంటాం. కానీ మన ఎజెండా ఇస్ డిక్టేటెడ్ బై సంబడి ఎల్స్. మన ఎజెండా అంతా కూడా ఈ టీవీలు, ఇదేంటి మన ఆ, సినిమా కావచ్చు, వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, లేకుంటే టీవీ సీరియల్స్ కావచ్చు. మనం పొద్దున్నే లేస్తూనే మనం దాని ముందు కూర్చొనేస్తే అయిపోయింది. అది మనం అదే అకర్మ కిందికి వస్తుందా? అది నైష్కర్మ్యం వస్తుందా దాని నుంచి అంటే? నైష్కర్మ్యం కాదు, బుర్ర చెడిపోతుంది దాని నుంచి.
దానివల్ల మనం అంతా కంప్లీట్ గా డ్రివన్ బై సంబడి ఎల్స్. వాడి ఎజెండా ఒకటి ఉంటుంది, వాడి ప్రాపగాండా ఒకటి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మీడియాకు కూడా వాడి ప్రాపగాండా ఒకటి ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ తీసుకున్నా, ఇంకేదైనా మీడియా ఛానల్ తీసుకున్నా వాడి ప్రాపగాండా ఏదో ఉంటుంది. సో మనం మన సొంత బుద్ధి ఉపయోగించకపోతే వాడి ప్రాపగాండాలో కొట్టుకొని పోతుంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడు హ్యాజర్డ్స్, మోడర్న్ డే హ్యాజర్డ్స్ అన్ని ఏంటంటే వీటన్నిటిని తప్పించుకొని మన బుర్రను ఏ విధంగా తెలివిగా ఉంచుకోవాలి అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి ఒక గొప్ప ఛాలెంజ్ అన్నమాట. ఎందుకంటే ఇన్ని ఇవన్నీ మన డిస్ట్రాక్షన్స్ ఉండగా, అట్రాక్షన్స్ కూడా కాదు డిస్ట్రాక్షన్స్ ఉండగా, వాటన్నిటిని తప్పించుకొని మనం ఈ భగవద్గీతలో కొంతమంది మీరు ఫోకస్ చేస్తున్నారంటే ఆ, అభినందనీయులు అందరు కూడా. నేను కూడా ఆఫ్ కోర్స్ అనుకోండి. అందరు కూడా మనం అందరం కూడా అభినందనీయులు. ఎందుకంటే మనం వాటిని అన్నిటిని కూడా తప్పించుకొని ఏదో క్వశ్చన్ వచ్చింది. ఏమండి నేను యా కపిల మహర్షి కన్సిడర్డ్ టు బి ఇన్కార్నేషన్. కరెక్ట్ అండి. సాంఖ్య దర్శనం ప్రపోజ్ బై కపిల మహర్షి ఈజ్ ఇన్కంప్లీట్. ఓకే ఓకే. దీనిలో విషయం ఏంటంటే దీనిలో మనకు చాలా స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్నాయి కదండి. స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ మనకు ఆరు, ఆస్తిక దర్శనాలు ఆరు ఉన్నాయి. ఈ ఆస్తిక దర్శనాల్లో సాంఖ్యం అనేటువంటిది ఒకటి, ఆ, వైశేషికం, ఇవన్నీ మనకు మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ సిద్ధాంతం కొద్దిగా చాలా మట్టుకు దీంతో కలిసినప్పటికి కూడా, వేదాంతంతో చాలా చాలా మట్టుకు కలిసినప్పటికి కూడా చిట్ట చివరిలో వాళ్ళు రెండింటిని అంగీకరిస్తారు. ఏమిటి? ప్రకృతి పురుష రెంటిని కూడా అంగీకరిస్తారు. ఏమిటి ప్రకృతి పురుష అంటే ఏమిటి? మోడర్న్ టర్మ్స్ లో చెప్పాలంటే మ్యాటర్ అండ్ మైండ్, ఈ రెంటిని కూడా అంగీకరిస్తారు. వేదాంత శాస్త్రం ఏం చెప్తుంది? ఈ చైతన్యము అనేటువంటిది ఒకటే, దట్ ఈస్ ద ఓన్లీ రియాలిటీ. చైతన్యం అలోన్ ఈజ్ మేనిఫెస్టింగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అని చెప్పని చెప్తుంది. చైతన్యం ఒకటే మేనిఫెస్టింగ్ ది హోల్ మ్యాటర్ లాగా కావచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్తుంది. సో ఇక్కడ ద బేసిక్ క్వశ్చన్, ఇక మిగతా ఈ లెవెల్ కూడా రావు. తర్కశాస్త్రం ఉన్నదనుకోండి, తర్కశాస్త్రం పూర్తిగా ద్వైతం. దేవుడు వేరే, నేను వేరే, జీవుడు వేరే, ఈ జీవుడు వేరే, ఆ జీవుడు వేరే, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి వేరు వేరు అనేటువంటిది, దట్ ఈస్ ద్వైతం. దట్ ఈస్ టోటల్, అన్ని కూడా డిఫరెంట్ 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 అనేది. అది దానికి ఇంకా తర్వాత ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ కు తేడా ఉండదు. దేవుడు అనేవాడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, నేను ఇక్కడ ఉన్నాను, ఇలాంటివి. సాంఖ్యము అనే దానిలోనూ దాన్ని ఈ విశిష్టాద్వైతం యాక్సెప్ట్ చేసింది కదా. విశిష్టాద్వైతంలో కూడా వీళ్ళు ఈ రెండు ఉన్నాయి. ఏమిటి? ప్రకృతి పురుషుడు రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకే విష్ణు పరమాత్మ, విష్ణు అనేటువంటి తత్వములు ఈ రెండు కూడా ఉన్నాయి అని చెప్పని వాళ్ళు అంటారు. సో రెండు అనేటువంటిది కాదండి. మనం ఒక శుద్ధ ఇదేదైతే హైయెస్ట్ రియాలిటీని మహావిష్ణువు అని కానీ ఇట్లా కూడా అనలేము. దానికి దానికి ఒక ఫామ్ అండ్ నేమ్ ఇట్లాంటివన్నీ ఏం లేవు. కేవలం అది జస్ట్ ఇట్ ఇది శుద్ధ చైతన్య స్వరూపం. ఏదో పేరు కావాలి కాబట్టి మనం ఏదో దాన్ని బ్రహ్మ అన్నాం. ఆ బ్రహ్మ అంటే మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మ కాదు. సో ఇది వేదాంత సిద్ధాంతం. అది బుక్ లో చెప్పినారు కాబట్టి అని కాదు. బుక్ లో చెప్పినటువంటి దాన్ని మనం కూడా లాజికల్ గా ఆలోచిస్తే, కొంతమందికి ఒకే పుస్తకం లాజికల్ గా ఆలోచిస్తే ఒక విధంగా కనిపిస్తుంది. సో వేదాంత సిద్ధాంతంలో వీళ్ళు అందరూ కూడా చెప్పినది ఏంటంటే వేదం యొక్క అసలైన అర్థం ఇది అని వీళ్ళు చెప్పారు. అలా కాదంటే వేదం యొక్క అసలైన అర్థం వేరే. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కొన్ని చోట్ల ద్వా సుపర్ణ సయుజ సఖాయ అని చెప్పని, ఒకే రెడ్ చెట్టు పైన రెండు పక్షులు ఉన్నాయి అని వాళ్ళు చెప్పారు. జీవుడు ఆత్మ రెండు ఉన్నాయి అని చెప్పారు. కాబట్టి ఇది రెండు వేరు వేరే అని ఒకే మంత్రాన్ని రెండు రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తుంటారు. సో ఇది మనం ఇంకా కొంచెం ఏంటి దీని గురించి తెలుసుకోవాలంటే అదేంటి క్రిటికల్ అదేంటి ఫిలాసఫీ గురించి ఒకతను చంద్రధర శర్మ అని ఒక రైటర్, క్రిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని బుక్ పేరు అనుకుంటా. ద క్రిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, చంద్రధర శర్మ. ఆయన ఒక పుస్తకం రాశాడు, చిన్న పుస్తకం, ఒక 300 పేజీలు ఉంటుంది. దానిలో ఈ వేరియస్ స్కూల్స్ అన్ని కూడా వాట్ ఈస్ దేర్ అప్రోచ్, జీవుడు అంటే వాళ్ళ అప్రోచ్ ఏంటి, జగన్ హైయెస్ట్ రియాలిటీ అంటే వాళ్ళ అప్రోచ్ ఏంటి, వరల్డ్ అంటే వాళ్ళ అప్రోచ్ ఏమిటి, కాగ్నిషన్ ఏ విధంగా ద వే ఆఫ్ పర్సెప్షన్ వీటిపైన వాళ్ళ ఇదేంటి, మెటఫిజిక్స్, ఫినమినా ఇదేంటి, నాట్ ఫినమినాలజీ, యాంటాలజీ, నాట్ యాంటాలజీ, ఆంటాలజీ, ఎపిస్టమాలజీ, ఇట్లా విషయాలన్నీ కూడా అందులో వస్తాయి. అది కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏ క్రిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ బై చంద్రధర్ శర్మ, అట్లానే ఇంకా కొంతమంది రాశారు. హిరయ్యన్న అని ఒక అతను రాశాడు, కన్నడం ఆయన, హిరయ్యన్న అని. సో బట్ నాకు నచ్చింది ఈ పుస్తకం, ఏది చంద్రధర్ శర్మ అనేదండి. సో చదవచ్చు, దాన్ని చదివితే మనకు డీటెయిల్స్ తెలుస్తుంది. సో సిద్ధాంతంలో ఇది వేదం అండి. అందుకని ఆ మన ఇదేంటి బ్రహ్మసూత్ర భాష్యాల్లో కూడా శంకరాచార్యులు సాంఖ్యమతాన్ని దాన్ని చెప్పే దాన్ని అది వాళ్ళు చెప్పింది అట్ లాస్ట్ చెప్పేది ఏంటంటే
ప్రధాన మల్ల నిబర్హణ న్యాయేన అంటారు. ప్రధాన మల్ల అంటే ఏమిటి? మనకు చీఫ్ అపోనెంట్ ఎవరు అంటే సాంఖ్యులే. ప్రధాన మల్లుడు. ఇప్పుడు 10 మంది మల్ల యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరిని కొట్టాలి మనము? ప్రధాన మల్లుడిని కొడితేనే అందరిని కొట్టినట్టు. సో అందుకని ప్రధాన మల్ల నిబర్హణ న్యాయంతో సాంఖ్యులను ఆయన విమర్శించాడు అని చెప్పని ఆయనే రాసుకున్న ప్రధాన మల్ల నిబర్హణ న్యాయేన అని. సో ఆ విధంగా ఆ, ఉన్నటువంటి వేద మంత్రాలని ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా అభయం సర్వభూతేభ్యో దత్వ అని చెప్పని ఉన్నది కదా, ఆ టైప్ లో. సో అది విషయం అండి. ఓకే, మహర్షి కపిల భగవాన్ అవతారం అని చెప్పని మనం భాగవతంలో రాసుకున్నదండి. అది మనం పురాణాలు మనం రాసుకున్నవి కదండి. అది పురాణాలు, భాగవత పురాణం అంటే మనం రాసుకున్నదే కదా. భాగవత పురాణం గురించి కూడా మళ్ళీ కాంట్రవర్సీ ఉందండి. వ్యాస మహర్షి రాశాడా, లేక ఎవరో 12వ శతాబ్దంలో ఎవరో గోపదేవుడు అనేవాడు అని అతను రాశాడు అని చెప్పని వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి ఒక ఆయన రాశాడు అనే ఒక పెద్ద థియరీ ఉంది. సో భాగవతం అనేటువంటిది దాని గురించి, బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గ్రేట్ టెక్స్ట్. ఇప్పుడు కపిల మహర్షిని భగవంతుని అవతారం అని చెప్పారు. బుద్ధుడిని కూడా చెప్పారండి. బుద్ధుడిని కూడా భగవంతుని అవతారం అన్నారు. కానీ బుద్ధుడిని మనం అంగీకరించలేదు కదా. బుద్ధుడు దేవుడు ఉన్నాడా లేదా అనే దానిపైన అతను ఏం చెప్పలేదు. దేవుడు లేడు అని చెప్పలేదు, ఉన్నది అని చెప్పలేదు. ఆ క్వశ్చన్ దాటేసాడు అనమాట. బట్ వాళ్ళందరూ కూడా కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటారు. బౌద్ధులు మళ్ళీ పునర్జన్మను ఒప్పుకుంటారు. వాళ్ళకు రకరకాల దేవతలు ఉన్నారు. బుద్ధుడు కూడా ఇప్పుడు ఎలాగైతే శివుడు మన్మథుడిని జయించాడో, బుద్ధుడు కూడా మన్మథుడిని జయించాడు అని చెప్పని ఆ వాళ్ళకు ఒక స్టోరీ ఉన్నది. సో బుద్ధుడు మిరకల్స్ చేశాడు. సో వాళ్ళు బుద్ధుడిని దేవుడిగా వర్షిప్ చేస్తున్నారు. చిట్ట చివరికి ఏంటి, ఆయన బుద్ధుడు ఏదో ఐడల్ వర్షిప్ ను ఇది చేశాడు, ఖండించాడు అని మనం బయట చదువుతున్నాం. కానీ వాళ్ళు బుద్ధ భగవానుడి విగ్రహాన్ని అక్కడ బమియాన్ బుద్ధాస్ అని బుద్ధ అని చెప్పని మనం ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం. ఆఫ్ఘనిస్తాన్ లో బమియాన్ బుద్ధాసును వాళ్ళు కొట్టేశారు కదా. సో ఆ విధంగా వాళ్ళు ఆ, బుధుడిని వర్షిప్ చేస్తున్నారు. జైనులు జైన్ మహావీరు జైనులు వర్షిప్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో కపిలుణ్ణి విష్ణు భగవంతుని అవతారం అనుకోవడంలో తప్పేం లేదు. భగవంతుని అవతారం అనుకోవడంలో తప్పేం లేదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు అలా అనుకున్నారు. అది మనం అంగీకరిస్తే, అంగీకరించినా కూడా పెద్ద నష్టం ఏం లేదండి. సో దట్ ఇది పిక్చర్. సో ఎనీవే, ఇక్కడ విషయం ఏంటంటే మనం మన కాలాన్ని ఎలా గడుపుతున్నాము, మన ఎజెండా మనకు లేకుండా వెళ్ళిపోతున్నది అంతే. మనం మీడియా కావచ్చు, న్యూస్ పేపర్లు కావచ్చు. సో ఈ 3 గుణములు అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం మన గుణాలని బట్టి ఏదో నడుచుకొని పోతున్నాం. సత్వగుణం ఉన్నవాడు ఏదో షణ్ముఖ శర్మనో ఇంకెవరినో వింటుంటాడు. రజోగుణం ఉన్నటువంటి వాడు పొద్దున్న లేచి లేక ముందు రోజు రాత్రి సాయంత్రానికే తెలుస్తుంది ఈ రోజు ఇండెక్స్ ఎలా ఉన్నది, మన ఏంటి స్టాక్ మార్కెట్ ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా వాడు చూసుకుంటూ ఉంటాడు. తమో గుణం ఉన్నటువంటి వాడు ఈ రోజు ఏ సినిమాకి పోవాలి, ఎక్కడ ఏ పబ్బుకి పోవాలి అనేటువంటి దాన్ని వాడు చూసుకుంటూ ఉంటాడు. సో ఇట్లా వాడి వాడి కష్టాలు వాడు పడుతుంటారు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ వాక్యం చూద్దాం, భాష్యం చూద్దాము. నహి యస్మాత్ క్షణమపి కాలం ఈ యస్మాత్ క్షణమపి కాలం జాతు కదాచిత్ జాతు కదాచిత్ కశ్చిత్ తిష్టతి అకర్మకృత్ సన్. కశ్చిత్ తిష్టతి అకర్మకృత్ సన్. కస్మాత్ కస్మాత్ కార్యతే హి యస్మాత్ అవశః ఏవ కర్మ కార్యతే హి యస్మాత్ అవశః ఏవ కర్మ. ఏవ కర్మ సర్వః ప్రాణి సర్వః ప్రాణి ప్రకృతిజైః ప్రకృతితో జాతైః ప్రకృతిజైః ప్రకృతితో జాతైః సత్వరజస్తమోభిः గుణైః. సత్వరజస్తమోభిః గుణైః. ఇంతే భాష్యం, ఇంతే. ఈ శ్లోకానికి భాష్యం ఇంతే. ఒకే వాక్యంలో కొట్టేశాడు అనమాట. నా హి యస్మాత్ హి, నా హి కశ్చిత్ అనేది కదా, హి అంటే యస్మాత్. ఎందుకంటే క్షణమపి కాలం, ఒక్క క్షణం కూడా జాతు కదాచిత్ ఎప్పుడే గాని, కశ్చిత్ ఏ వ్యక్తే గాని, నా తిష్టతి అకర్మకృత్ సన్, ఏ పని చేయకుండా ఉండలేడు అని. ఉండడు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక విధంగా ఆ, చేస్తూనే ఉంటాడు. తర్వాత కార్యతే హి యస్మాత్ అంటే కార్యతే అంటే చేయించబడతాడు అని. కరోతి అంటే చేస్తాడు. క్రియతే అంటే చేయబడుతుంది ఒక కర్మ. సహ కరోతి అంటే వాడు చేస్తున్నాడు. ఆ, ఏదో కర్మ క్రియతే అంటే కర్మ చేయబడుతుంది. అక్కడ కర్మ అనేటువంటి దాన్ని తీసి ఫస్ట్ వస్తుంది అనమాట. కర్మ క్రియతే, కర్మ చేయబడుతుంది. సహ కార్యతే కర్మ కార్యతే అంటే వాడు కర్మను చేయించబడతాడు అని అట్లా. కరోతి క్రియతే కార్యతే చేయించబడతాడు అని అంటే వాడు చేసేట్టుగా ప్రేరేపిస్తుంది అనమాట. ఏమిటి కార్యతే హి యస్మాత్
అవశః ఏవ అవశః పరవశః వాడు పరవశుడైపోయి గుణాలకు పరవశుడై చేస్తున్నాడు అనమాట. సర్వ ప్రాణి ప్రకృతిజై ప్రకృతితో జాతై ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఈ కర్మల చేత ఏమిటి సత్వ రజస్తమోభి వీటి గురించి ముందు కూడా చెప్పుకున్నాము. సో అది గుణై ఈ గుణములు వీడిని ప్రేరేపిస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న ఒక క్యావియేట్ అంటాం చూడండి, ఒక క్యావియేట్ పెడుతున్నాడు ఎవరు శంకరాచార్యులు. ఏమిటి ఇక్కడ సర్వ అంటే అందరూ కాదండి, అందరూ కూడా ప్రకృతి గుణాల వల్ల ప్రేరేపించబడడం లేదు. వాడు జ్ఞాని అనేటువంటి వాడు ఒకడున్నాడు, వాడు గుణాల చేత ప్రేరేపించబడడం లేదు, కాబట్టి జ్ఞాని అనేటువంటి వాడిని ఎక్స్క్లూడ్ చేయండి అని ఒక చిన్న క్యావియేట్. ఇక్కడ ఏమిటి ఆ ప్రకృతి గుణాల వల్ల ప్రేరేపింపేటువంటి వాడు ఎవరు అని చెప్పాలి? అజ్ఞాని అని చెప్పాలి. ఈ ప్రకృతి గుణాల వల్ల సర్వహ అనే చోట యు క్వాలిఫై దట్ వర్డ్ బై యూజింగ్ ద వర్డ్ అజ్ఞాని. అంతే. అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం లేనివాడు. సో ఆత్మజ్ఞానం లేని వాడిని అజ్ఞాని అంటున్నాం కదా మనము. అజ్ఞాని అంటే ఏమి తెలియనివాడు, మూర్ఖుడు అని కాదు. నెక్స్ట్ లైన్, అజ్ఞ ఇది వాక్యశేషో యతో వక్ష్యతి అజ్ఞః ఇతి వాక్యశేషో యతో వక్ష్యతి గుణైర్యోన విచాల్యతే గుణైర్యో న విచాల్యతే ఇది సాంఖ్యానాం పృథక్కరణాత్ ఇది సాంఖ్యానాం పృథక్కరణాత్ అజ్ఞానాం ఏవ కర్మయోగः న జ్ఞానినాం. అజ్ఞానాం ఏవ హి కర్మయోగః న జ్ఞానినాం. ఓకే. అజ్ఞ ఇది వాక్యశేష. వాక్యశేషం అంటే ఏంటంటే ఒక వాక్యాన్ని మనం పూరించుకోవడం అన్నమాట. అంటే మనం ఎక్కడో ఒక చోట కొంచెం మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ, అందరూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుణముల చేత ప్రేరేపింపబడతాడు అంటే ఏంటి? అందరు గుణముల చేత ప్రేరేపించబడ జ్ఞానులు అనేటువంటి వాళ్ళకి ఒక ఎక్సెప్షన్ ఉంది. అలాంటప్పుడు మనము వ్యాఖ్యాతలు ఏం చేస్తారంటే ఏ, వాళ్ళు సొంతం రాయరు, సొంతమేం రాయరు. ఈ పుస్తకంలోనే ఇంకొక చోట ఉన్నది తీసుకొని ఇంకొక చోట ఇలా చెప్పారండి, కాబట్టి మనం ఇక్కడ ఇలా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అజ్ఞ ఇది వాక్యశేష అంటే మనం అజ్ఞ అని మనం పూరించుకోవాలి. ఎవరు? సర్వ అనే చోట ప్రతి ఒక్కడు అనే మాటలో ప్రతి ఒక్కడు అజ్ఞాని, అజ్ఞాని అయిన ప్రతి ఒక్కడు అని మనం క్వాలిఫై చేసుకోవాలి దాన్ని. వాక్యశేష యత వక్ష్యతి. వక్ష్యతి అంటే కృష్ణుడే చెప్పబోతున్నాడు. ఏమిటి? ఆ యత వక్ష్యతి చెప్పబోతున్నాడు. ఏమిటి? గుణై యో నా విచార్యతే గుణముల చేత ఎవడు చలింపజేయబడడో అని. గుణై యో నా విచార్యతే గుణముల చేత ఎవడైతే చలింపజేయబడడో అని ఎక్కడ చెప్పబోతున్నాడు? 14వ శ్లోకంలో, 14వ అధ్యాయంలో 23వ శ్లోకం 14-23. 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం అని చూస్తాం. అది అది కూడా చాలా గొప్పగా ఉంటుంది. అది ఈ గుణములు ఏ విధంగా మనిషిని ఎఫెక్ట్ చేస్తుంటాయి, హౌ దే గైడ్, హౌ దే ఇన్ఫ్లుయెన్స్, హౌ దే ఇంటరాక్ట్ అనేటువంటిది అవన్నీ చాలా వివరంగా చెప్తాడు అక్కడ. సో ఆ, అక్కడ ఏం చెప్తాడు? గుణముల చేత ఎవడైతే చలింపజేయబడ్డో అని చెప్పబోతున్నాడు. కాబట్టి మనము ఇక్కడ సాంఖ్యానాం పృథక్కరణ తను ఏం చేశాడు? సాంఖ్యులైనటువంటి వాళ్ళని, జ్ఞానులని వేరు చేసి చూపించాడు. పృథక్కరణం అంటే ఏమిటి? వేరు చేసి చూపించడం. జ్ఞానులను వేరు చేసి చూపించడం వల్ల అజ్ఞానం ఏవ కర్మయోగ నా జ్ఞానినాం ఈ కర్మయోగం ఎవడికి? ఆత్మజ్ఞానం ఇది వరకు లేనటువంటి వాడికే ఇది అని. ఆత్మజ్ఞానం ఇంతవరకు లేనటువంటి వాడికే ఈ కర్మయోగము. నా జ్ఞానినాం జ్ఞానికి మళ్ళీ కర్మయోగం అంటూ లేదు. జ్ఞాని హీ హాస్ పాస్ దట్ స్టేజ్. జ్ఞాని అనేటువంటి వాడు వాడి కర్మయోగం కాదు, అది అకర్మ అయిపోతుంది. నెక్స్ట్ లైన్, జ్ఞానినాంతు జ్ఞానినాం తు గుణై అచాల్యమానానాం గుణైః అచాల్యమానానాం స్వతః చలనాభావాత్ స్వతః చలనాభావాత్ కర్మయోగ న ఉపపద్యతే కర్మయోగः న ఉపపద్యతే. తథా చ వ్యాఖ్యాతం తథా చ వ్యాఖ్యాతం వేదావినాశినం ఇత్యత్ర. వేదావినాశినం ఇత్యత్ర. ఓకే. జ్ఞానినాం తు ఆన్ ది అదర్ హ్యాండ్, తు అంటే ఏమిటి? ఆన్ ది అదర్ హ్యాండ్ జ్ఞానినాం గుణై అశాల్యమానానాం గుణముల చేత చలింపజేయబడని వారు, గుణముల చేత చలింపచేయబడని వాళ్లకు స్వతః చలనాభావాత్ వాళ్ళ స్వరూపంలో ఎలాంటి చలనము లేదు. అంటే ఏమిటి? స్వరూపంలో ఎలాంటి కర్మ లేదు అని. ఆయన అకర్త, అకర్త అభోక్త అయినటువంటి వాడు. ఆయన ప్రారంభ కర్మవశాత్ ఏదో రాజ్యం చేస్తుండొచ్చు, మరొకటి చేస్తుండొచ్చు. అలాంటి వ్యక్తికి స్వతః చలనాభావాత్ ఎందుకంటే అతనికి దేహాత్మ భ్రాంతి లేదు. దేహాత్మ భ్రాంతి ఉండి ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ నేను అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు నేను ఇదిగో ఈ పని చేస్తున్నాను అనుకుంటుంటాడు. ఈ దేహాత్మ భావము లేదు, కర్తృత్వ భావన లేదు, భోక్తృత్వ భావన లేదు. సర్వం బ్రహ్మ అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడికి స్వతహా అతనికి ఎలాంటి యాక్షన్ కూడా అతనిలో లేదు. కాబట్టి
కర్మయోగ నా ఉపపద్యతే, కర్మయోగం అనేటువంటి అతనికి కుదరదు. ఎందుకంటే కర్మయోగం అనేటువంటి వాడు కర్మయోగి ఎలా చేస్తుంటాడు? నేను ఈ కర్మను చేస్తున్నాను, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అని చేస్తున్నాడు. జ్ఞానయోగి అది దాటిపోయి ఆడ స్టేజ్ దాటిపోయాడు. కర్మయోగం చెడ్డది అని కాదు, కర్మయోగం ఈజ్ గుడ్, బట్ జ్ఞాని దాన్ని దాటి వెళ్ళాడు. తరువాత తథాచ వ్యాఖ్యాతం, అందుకనే ఆ విధంగా ఎక్కడ ఆ విధంగానే వ్యాఖ్యానింపబడింది. ఎక్కడ? ఇది వరకు వేద వినాశనం నిత్యం వ్యయేన వశమవ్యయం అనే ఒక శ్లోకం ఉంది చూడండి, 2వ అధ్యాయంలో 21వ శ్లోకం. అక్కడ వేద వినాశనం నిత్యం అనేటువంటి శ్లోకం ఉన్నది కదా, అక్కడ ఇదే మాట చెప్పాము అని చెప్పని వ్యాఖ్యానంలో చెప్పాను అని శంకరాచార్యులు చెప్తున్నాడు అనమాట. ఇత్యత్ర. తర్వాత నెక్స్ట్ శ్లోకం ఏంటి? నెక్స్ట్ శ్లోకము ఇప్పుడు కర్మను వదిలేయడం అనేటువంటిది కూడా అసాధ్యం. మనం ఊరికే ఏదో కర్మను వదిలేయడం అసాధ్యం అని కూడా కాదు, పాప కర్మ ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అని, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ అని, ఇట్ ఈస్ ఏంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి మాట అన్నట్టుగా. ఏమిటి నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ వాక్యం? ఒక చిన్న ఒక లైన్ అవతారిక. ఎస్తు అనాత్మజ్ఞ యస్తు అనాత్మజ్ఞః చోదితం కర్మ న ఆరభతే, చోదితం కర్మ న ఆరభతే, ఆరభతే ఇది అని కూడా చెప్పుకోవచ్చు, ఆరభతే ఇది తద్ అసతేవ ఇత్యాహ. ఆరభతే ఇది తద్ అసదేవ ఇత్యాహ. ఎత్తు అనాత్మజ్ఞ, ఈ అనాత్మజ్ఞుడు అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు. చోదితం కర్మ అంటే, చోదితం అంటే శృతి చేత చోదితం, శృతి చోదితం లేక స్మృతి చోదితం, స్మృతితో గాని శృతితో గాని స్మృతితో గాని చోదితమైనటువంటి అంటే చెప్పబడినటువంటి ప్రేరేపింపబడినటువంటి కర్మను నేను వాడు ఆరభతే చేయడు, అది అది తప్పు. తద్ అసత్, తద్ అసత్ అంటే ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ అని. తద్ అసత్ చేయకపోవడం కూడా ఒక పాపకర్మ అంటున్నాడు. ఆయన పాపం అనే చెప్పబోతున్నాడు శంకరాచార్య, పాపకర్మ. నెక్స్ట్ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. మిథ్యాచారः స ఉచ్యతే. ఓకే. కర్మేంద్రియాణి సంయమ్య, యహ, యహ అనే చోట యహ విసర్గ ఉంది. యహ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సహ ఉచ్యతే. మొత్తం శ్లోకం అంతా ఒకే వాక్యం. ఏమిటి ఇక్కడ? యహ ఎవడైతే కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియములను బలవంతంగా నిగ్రహించుకొని, కర్మేంద్రియములు అంటే ఏంటి? మనకు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనకు తెలుసు కదండి. జ్ఞానేంద్రియములు అంటే త్వక్ చక్షు శ్రోత్ర రసన ఘ్రాణ, ఈ 5 సెన్సెస్ అన్నమాట. 5 మోటార్ ఆర్గన్స్ అంటున్నాం, ఏవి? కర్మేంద్రియాలు. ఏమిటది? వాక్ పాణి పాద పాయు ఉపస్థానం చూడండి. వాక్ అంటే వాయిస్, పాణి చెయ్యి, పాదం అంటే లెగ్, పాయు అంటే విసర్జనేంద్రియము, ఉపస్థ అంటే జననేంద్రియము. ఇవన్నీ కూడా ఆల్ ది ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ అంటాం కదా, ఇవి కర్మేంద్రియం. ఈ కర్మేంద్రియాలను నిగ్రహించుకొని ఉన్నాడు వీడు. నిగ్రహించుకొని యహ ఆస్తే, ఆస్తి అంటే ఆస్తి అనే దానికే దీనిలో అదేమి ఆత్మనేపది. మనసా స్మరన్, మనసుతో స్మరిస్తూ ఉంటాడు అని, మనసుతో స్మరిస్తూ ఉంటాడు. అబ్బా అలా ఉండే కదా అప్పుడు, అక్కడ ఏదో రసగుల్లా తిన్నాం ఎంత బాగుంది, అప్పుడు ఇంకేదో ఆ పని అది ఉండే, ఏదో పని చేశాం చాలా చాలా బాగుంది అని ఈ విధంగా మనసుతో స్మరిస్తుంటాడు అనమాట. లేకుంటే చేసినా చేయకపోయినా ఇదివరకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకుంటే కొత్తగా కూడా కావచ్చు, ఆహా తీసుకుంటే ఎలా ఉంటుంది ఆ విధంగా. ఇంద్రియార్థాన్ దేన్ని స్మరిస్తుంటాడు? కర్మేంద్రియాణి సంయయ అస్తే మనసా స్మరన్, దేన్ని స్మరిస్తుంటాడు? ఇంద్రియార్థాన్ స్మరన్, ఇంద్రియార్థాన్ స్మరన్ అని తీసుకురావాలి. ఇంద్రియార్థాన్ అంటే ఏమిటి? ఇంద్రియములకు విషయములు ఏవైతే ఉన్నాయో, ఏవి ఎదురుగా ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలు, ఇవి విషయాలు ఉంటే ఏంటి? ఈ పదాలు కొన్ని పడిగట్టు పదాలలాగా మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటువంటివి ఇవి. త్వక్ చక్షు శ్రోత్ర రసన ఘ్రాణ అనేటువంటిది ఏంటి? జ్ఞానేంద్రియములు. వాక్ పాణి పాద పాయు ఉపస్థ అనేటువంటిది ఆ కర్మేంద్రియములు. ఇట్లా కొన్ని ఏదో పదాలు గుర్తుపెట్టుకుంటే బాగానే ఉంటుంది. సో మనసా స్మరణ ఇంద్రియార్థం, ఈ శబ్ద బయట ఉన్నటువంటి బాహ్య విషయాలు ఇంద్రియార్థం. అతను విమూఢాత్మ, పూర్తిగా మూఢుడు వాడు. మూఢుడు అంటే మోహము చెందినటువంటి వాడు. మూఢుడు అంటే ముహు అనేటువంటి ధాతువు కదా. విమూఢాత్మ పూర్తిగా మోహం చెందినటువంటి వాడు. వాడు మిథ్యాచార అంటే వాడు హీఈస్ నాట్ సీయింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అని. మూఢుడు అంటే ఏంటంటే
వాడు సత్యాన్ని చూడలేకపోతున్నాడు. విమూఢాత్మ. మిథ్యాచార అంటే వాడి ఆచారం అంతా కూడా మిథ్యాచారం. మిథ్యాచారం అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రాంగ్, టోటలీ ఇన్కరెక్ట్ అని. స ఉచ్యతే, అలాంటి వాడు మిథ్యాచార ఇది ఉచ్యతే చెప్పబడుతున్నాడు. దీనికి కూడా ఒకే వాక్యంలో శంకరాచార్యుల భాష్యం అయిపోయింది. చదువుదాం దాన్ని కూడా. కర్మేంద్రియాణి హస్తాదీని కర్మేంద్రియాణి హస్తాదీని సంయమ్య సంహృత్య సంయమ్య సంహృత్య య ఆస్తే తిష్టతి యః ఆస్తే తిష్టతి మనసా స్మరన్ చింతయన్ మనసా స్మరన్ చింతయన్ ఇంద్రియార్థాన్ విషయాన్ ఇంద్రియార్థాన్ విషయాన్ విమూఢాత్మ విమూఢాంతఃకరణః విమూఢాత్మా విమూఢాంతఃకరణః మిథ్యాచారः మృషాచారः పాపాచారः స ఉచ్యతే. మిథ్యాచారः మృషాచారः పాపాచారः సహ ఉచ్యతే. సహ ఉచ్యతే. ఓకే. ఒకే వాక్యంలో అయిపోయింది, అంతే సింపుల్. కర్మేంద్రియాణి హస్త, అసలు ఇది చెప్పాం కదా ఇందాక, కర్మేంద్రియాలు అనుకున్నాం కదా, అవి కర్మేంద్రియములు. వాటిని సంయమ్య అంటే ఏమిటి? ఆ, సంహృత్య వాటిని అన్నిటిని కూడా బలవంతంగా లోపల పెట్టుకొని, కూర్మం గాని సర్వత అని చెప్పబోతున్నారా, చెప్పేశారా? ఆ కూర్మం ఎలాగైతే ఇంద్రియాలను లోపల నిగ్రహించుకుంటుందో అని, ఆ విధంగా సంయమ్య. యహ ఆస్తే మనసా స్మరణ, ఎవడైతే యహ ఆస్తే అంటే ఏమిటి? తిష్టతి. యహ తిష్టతి అంటే నిలుచుకొని ఉంటాడు అనే కాదు, యహ తిష్టతి అంటే ఆ విధంగా ఉంటాడు. ఏమి? మనసా స్మరన్ చింతయన్, మనసా మనస్సుతో వీటినన్నిటి కూడా భోగిస్తుంటాడు అనమాట. ఇంద్రియార్థంలో వాడు మనస్సుతో భోగిస్తుంటాడు, ఇంద్రియాలతో భోగించడం లేదు కానీ మనస్సుతో భోగిస్తుంటాడు. విషయాన్ విమూఢాత్మ విమూఢ అంతఃకరణ. ఈ విమూఢ అంటే పూర్తిగా సత్యాన్ని చూడలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు వీడు అని. అంటే ఏమిటి ఇక్కడ? మనసుతో భోగించడం అనేటువంటిది కూడా ఒక కొత్త భోగం అది. మనసుతో ఇప్పుడు వాడు ఏదో ఊహించుకుంటుంటాడు, ఆహా ఇలా పాస్ట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాన్ని గురించి ఎక్స్పీరియన్స్ కావచ్చు. వాడు మనసుతో భోగిస్తుంటాడు, ఆహా ఇది ఉంటే ఎంత బాగుంటుంది అన్నట్టుగానో, లేక ఇది అప్పుడు ఎంత బాగుండేనో. ఏదో సినిమాల్లో కూడా మనం చాలా పాటలు వింటుంటాం కదా, ఏదో బీతే బీతే గయి రాత్ దిన్ రాత్ ఏదేదో చెప్పి పాడుకుంటుంటాం కదా, అలాగా. సో అదంతా కూడా కొత్త భోగం అన్నమాట. సో అలాంటి వాడు మిథ్యాచార. మృష మృష అంటే కూడా ఫాల్స్ అని, మృష అంటే ఫాల్స్. మిథ్యా అన్న కూడా సంథింగ్ విచ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ అని, ఇట్ ఈస్ ఫాల్స్ అని. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ అంటే ఉంటే ఆచారంలాగా కనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని. పాపాచార సరైనటువంటి ఆచారం కాదు. పాపాచార పాపముతో కూడినటువంటి ఆచారం. ఎందుకంటే వీడి ఇక మనసుతో చేస్తున్నటువంటి దోషాలు కూడా దోషాలే కదండి. ఇప్పుడు మనకు త్రికరణ శుద్ధి అంటాం. త్రికరణ శుద్ధి అంటే మనసు, వాక్కు, కాయం మూడు ఉన్నాయి కదా. త్రికరణ శుద్ధితో వీడు శరీరంతో పని చేయడం లేదు కానీ మనసుతో చేస్తూనే ఉన్నాడు వీడు. మరి అలాంటప్పుడు ఇతనికి మరి పాపం లేకుండా ఎలా అవుతుంది? పాపం అనేటువంటిది శరీరంతో చేస్తున్నాము, మనసుతో చేస్తున్నాము, వాక్కుతో చేస్తున్నాము. మరి అలాంటప్పుడు మనసుతో ఇతను చేస్తున్నప్పుడు బయట చూసే వాళ్ళకి ఇతను తెలియదు కానీ తనకు తెలుసు, అతని కాన్షియన్స్ కు తెలుసు. అతని కాన్షియన్సే ఇంకా మనకు పరమాత్మ అంటే ఏం లేదు. పరమాత్మ అంటే ఎక్కడో బయట ఎక్కడో లేదు కదండి, మనకే తెలుసు కదా. మనం సంధ్యావందనంలో కూడా చెప్పుకుంటాం కదా, యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరాహ అనే వాక్యం ఉంది. యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరాహ ప్రేరయేత్ అని. మన మనసులో మనం ప్రతి ఒక్కడికి కూడా ఏది ధర్మము ఏది అధర్మం అనేటువంటిది ప్రతి ఒక్కడికి కూడా తెలుసట. సో ఆ విధంగా ప్రతి ఒక్కడికి తెలుసు. ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను అని అక్కడ ఒక వాక్యం ఉంది కదా. సో ఆ విధంగా ప్రతి ఒక్కడికి కూడా ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుసు. ఇతనికి తెలిసింది పరమాత్మకు తెలియదా? మళ్ళీ ఇతనిలోనే ఉన్నది కదా పరమాత్మ చైతన్యం కూడా, మరి ఇతనికి తెలిసింది పరమాత్మకు తెలియదా? సో కాబట్టి అది మిథ్యాచార పాపాచార స ఉచ్యతే. సో నేను ఏదో పని మానేశాను అని అనుకోవడంలో కూడా కర్తృత్వం ఉంది. మనం దీన్ని ఇంకో విధంగా చూసినా కూడా, నేను పని మానేస్తున్నాను అనేటువంటిది కూడా వాలంటరీలీ ఐఎమ్ అబ్డికేటింగ్. మరి దాది కూడా పనే కదండి. నేను వాలంటరీగా నేను పని మానేసినప్పుడు అది కూడా ఒక కర్మనే కదా. మానేస్తున్నాను అనేటువంటి కర్మను చేస్తున్నాను నేను. సో అది కూడా దిట్స్ ఎ కర్మ. సో కాబట్టి కానీ అది పాప కర్మ అని చెప్పని అంటున్నారు. ఈరోజు కరెక్ట్ గా 45 minutes అయిందండి. ఇంకో శ్లోకం చదివేది వదిలే. ఇది కూడా దీనికి 2-3 శ్లోకాలు, నెక్స్ట్ క్లాస్ లో 2-3 శ్లోకాలు అయిపోయేట్టున్నది. మండే చూద్దాం వీటిని. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.